హరి ఓం. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండు అఖిలనేత విష్ణుండు అజుడు ఈ విశ్వములో తానుండును విశ్వము తనలోన చాల వెలుగుచునుండున్. హరిమాయా బలము ఏ నిరుంగనట శక్యంబే సనందాది సత్పురుషం వ్రాతముకైన బుద్ధి నిరతంబున్మాని శవాధిక స్ఫురణం తచ్చరితానురాగ గుణ విస్ఫూర్తిం సహస్రాస్య సుందరతం పొల్పగుశేషుడున్ నెరుగుడన్నన్ చెప్పలేరొండురుల్. హరి పరమాత్మ అచ్యుతు అనంతుని చిత్తములో తలించి సుస్థిరత విశోక సౌఖ్యముల చెందిన ధీనిధులు అన్యకృత్యముల్ మరచయు చెయ్యనొల్లరు తలంచిన అట్టిది ఔ సురేంద్రుడుం పరువడినుయు ద్రవ్వున పిపాసితుడై సలిలాభిలాషతన్. సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడున్ సర్వజగత్ప్రసిద్ధుడున్ సర్వగతుండగు చక్రపాణి సర్వశరీరులన్ నిగమ సంగతి జంది విశీర్యమాణులై పర్వినచోనభంభుగతి బ్రహ్మముతా చెడకుండనెప్పుడున్. కారణ కార్యహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులు ఎవ్వరునులెరు తండ్రి. భగవంతునంతుని విశ్వభవనోదారుని సద్గుణావళులు ఉదాత్తమతిన్ కొనియాడకుండినన్ చరవు చిత్తముల్ ప్రకృతి చందని నిర్గుణమైన బ్రహ్మమున్. ఉపవాస వ్రత శౌచశీల మఖ సంధ్యోపాసాగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి సేకూరదు. అచ్చపు భక్తిన్ హరి పుండరీక నయనున్ సర్వాతిశాయిన్ రమాధిపు పాపఘ్ను పరేషు అచ్యుతిని అర్థింగొల్వలేకుండెనన్. నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాగమై శాస్త్రరాజిగరిష్టంబగు ఈ పురాణ కథ సంక్షేపంబుగా చెప్పితిన్ జగతిన్ నీవు రచింపు దీనినతి విస్తారంబుగా పుత్రక. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. 27వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఒకసారి మనం వేసుకుని తర్వాత ముందుకు వెళ్దాం. ప్రకృతి పురుష వివేకం చేత ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడంటే ఏమిటి అనేటువంటి ఒక విచక్షణతో ఆ క్లాసిఫికేషన్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ క్లాసిఫికేషన్ ద్వారా మానవుడికి మోక్షము కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఈ 27వ అధ్యాయంలో తృతీయ స్కంధం 27వ అధ్యాయంలో కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి విదురునికి మైత్రేయ మహర్షి చెప్పినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. నేను చూసినటువంటి దాంట్లో భగవానుడు ఏమన్నాడంటే ప్రకృతిస్థో అపి పురుషో న ఆజ్యతే ప్రకృతైర్గుణై అవికారాత్ అకర్తృత్వాత్ నిర్గుణత్వాత్ జల అర్క భాస్వరత్ జల అర్కవత్ అని ఆయన చెప్పాడు. అంటే అమ్మా నువ్వు పురుషుడి గురించి అడిగావుగా, ఎంతవరకు కూడా ప్రకృతికి సంబంధించినటువంటి విశేషాలు చూశాను. ప్రకృతిలో ఉండేటువంటి నేను చెప్పినటువంటి ఆ 26 తత్వాలు లేకపోతే ఆ 24 తత్వాలు అంటే ఆ స్థితులన్నీ కూడా ఆ స్టేట్స్ అన్నీ కూడా పదార్థాలు ఫార్మ్ అవ్వడానికి, పదార్థాలు ఎగ్జిస్ట్ అవ్వడానికి, పదార్థాలు నశించడానికి కారణమయ్యేటువంటిది. దీన్నంతటినీ కూడా ప్రకృతి అంటారు. అంటే ఏమిటి, ప్రకృష్టముగా చేయబడినటువంటిది ప్రకృతి అంటారు. కాబట్టి ఈ ప్రకృతి ఉంది, ఇందులో
వీటిలన్నిటిలోనూ కూడా అంతర్లీనంగా ఉండేటువంటి ఆ క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఇవన్నీ క్షేత్రాలు అన్నమాట. ఇవన్నీ కూడా స్పేసును ఆక్రమించి శరీరాలు ధరించినటువంటివి. వీటన్నిటినీ కూడా క్షేత్రములు అంటారు. ఏమండి, చెట్టు ఒక క్షేత్రము, చెట్టుకుండేటువంటి ఆకు కూడా ఒక క్షేత్రమే, చెట్టుకుండేటువంటి పువ్వులు కూడా క్షేత్రములే, చెట్టుకి కాసినటువంటి కాయలు పళ్ళు ఇవన్నీ కూడా క్షేత్రాలే. అంటే అవి స్పేస్ ఆక్రమించుకుంటున్నాయి. దాంట్లో కొంత పదార్థం ఉంది. ఆ పదార్థంకి లక్షణం ఏమిటి అంటే అది నశిస్తుంది, అది పెరుగుతుంది, అది పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి దానిని ప్రకృతి అంటారు. ప్రకృతిలో అది జనరల్ కేటగరైజేషన్ అనమాట. ప్రకృతి అంటే ఉదాహరణ నక్షత్రం ఉందనుకోండి. ఒక నక్షత్రం కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత నక్షత్రం కూడా బ్లూ స్టార్ నుంచి రెడ్ స్టార్ కింద మారిపోయి ఆ తర్వాత ద్రవ్యహీనం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది నశింపు అనేటువంటిది ఈ పదార్థాలకు ఉండేటువంటిదమ్మా. కాబట్టి పదార్థాలకి మెయిన్గా ఉండేటువంటి లక్షణం ఏమిటంటే పుట్టడము, తర్వాత పెరగడము, తర్వాత నశించడము అని చెప్పి వీటిల్లో మధ్యలో ఇంకా 3 ఉంటాయి. వాటిని షడూర్ములు అంటారు. అవి ఉంటాయమ్మా. ఇక వీటిలన్నిటిలోనూ కూడా ఉండేటువంటి ఆ పరమాత్మ ఉన్నాడే, ఆ క్షేత్రజ్ఞుడు ఉన్నాడే, ఆ క్షేత్రజ్ఞుడు అవికార, ఏ వికారాలు లేకుండా ఉంటాడమ్మా. అకర్తృత్వాత్, ఏ కర్త కాడు, తాను దేనికి కర్త కాడు. తర్వాత నిర్గుణత్వాత్, నిర్గుణుడు అని 3 చాలా ఇంపార్టెంట్ అయిన ప్రధానమైనటువంటి 3 గుణాలు ఉంటాయమ్మా పురుషుడికి. నువ్వు అడిగేవుగా పురుషుడు అంటే ఏమిటి, ఈ విధంగా ఉంటాయి. కానీ మామూలు ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి దానికి కూడా వికారత్వం ఉంటుంది, కర్తృత్వ భావన ఉంటుంది, తర్వాత గుణాలతో నిండిపోయి ఉంటాడమ్మా అని చెప్పిన తరువాత ఇంకా ఏమన్నాడంటే, ఇప్పుడు ఒక తమాషా అయినటువంటి వాక్యం. ఈ పురుషుడు అవికారం కదా, మార్పు లేదు కదా. ఆయనేమో గుణాలతో ఏమీ సంబంధం లేదు కదా, గుణాలకు అతీతంగా ఉన్నాడు కదా, తర్వాత కర్త కాడు కదా అని ఆ పై శ్లోకంలో చెప్తూ 2వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి సయేష అరిహి ప్రకృతిర్గుణేష్వభివిషజ్యతే అహం క్రియా విమూఢాత్మా కర్తాస్మి అభిమన్యతే. సహ అట్టి ఆ పురుషుడు ఉన్నాడే. సహ అంటే మామూలుగా పరమాత్మ అని ఒక అర్థం. సంస్కృతంలో సహ అంటే అట్టి. అట్టి అంటే పైన చెప్పినటువంటి ఆ పురుషుడు. యశః సహ యశః, ఈ పురుషుడు యర్హి ఎప్పుడైతే అహం క్రియా విమూఢాత్మా, ఇప్పుడు ఆ పురుషుడు ఎప్పుడైతే అహం క్రియా విమూఢ ఆత్మ, అహం నేను క్రియా క్రియల చేత మూఢ మోహింపబడినట్లయితే, అంటే అహంకారంచే ఇప్పుడు ఆ పురుషుడికి అహంకారం ఉందిగా. అహంకార చిత్తే హృదయ అహంకారం అంటే ఆ పరాత్పరుడికి నేను అనేటువంటి భావం ఉందిగా. ఆ నేను ఏమిటి అంటే పరమాత్మకు ఉండేటువంటి ఆ నేనులో ఏముందంటే నేను. ఉదాహరణకు ఒక మనిషి నేను అన్నాడు అనుకోండి, నేనండి అన్నాను అనుకోండి. అంటే ఇప్పుడు నేను అనేటప్పుడు ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయంటే ఆ నేను అనేటువంటి పదంలో నేను ఈ శరీరాన్ని, నా పేరు ఇది, నేను ఈ ఉద్యోగం చేశాను, నాకింత నాలెడ్జ్ ఉంది, లేకపోతే నాకింత డబ్బు ఉంది, లేకపోతే నాకింతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా అభిప్రాయాలు ఇలా ఉంటాయి అని ఈ సమ్ టోటల్ అంతా కూడాను నేను, ఇగో ఆ నేను అనేటువంటిది ఉంటుంది. ఈ నేను పదార్థం దేహంతో కూడిపోయి, మనసుతో కూడిపోయి, మనం చేసేటువంటి ఇంటరాక్షన్స్తో కూడిపోయి ఉన్నటువంటి నేను. అప్పుడు ఆ నేను ఏం చేస్తుంది అంటే నేను తింటున్నాను, పడుకుంటున్నాను, చదువుకుంటున్నాను, వెళ్తున్నాను, చేస్తున్నాను అనేటువంటి నేను వేరు. అది మిథ్యా నేను. కాబట్టి ఆ నేను ఇప్పుడు మా జీవులందరూ పడుతూ ఉండేటువంటిది ఏంటంటే ఈ నేనుతో వాళ్ళు పడుతూ ఉంటారు. వాడు నేను అనేటప్పటికి ఇదన్నమాట, ఈ సమ్ టోటల్ అంతా వస్తుంది. నేను స్త్రీని, పురుషుణ్ణి, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, నేను అది చేశాను, నేను ఇది చేసి ఒకటి కాదు కదా. మన జీవితంలో చూస్తున్నది అంతా కూడా ఆ నేనులో కర్మలు ఉంటాయి.
ఇప్పుడు పురుషుడు గురించి చెప్పాడుగా ఆయన. పురుషుడు ఈ సమస్త జీవుల్లోనూ ఉంటాడమ్మా. వాడు సరదాగా ఏం చేస్తాడంటే, వాడు సరదా అహంక్రియా విభూడాత్మ. ఇప్పుడు నేను ఆ పరమాత్మ, ఆ క్షేత్రజ్ఞుడు, మార్పులు చెందనటువంటి వాడు, నిర్గుణుడైనటువంటి వాడు, తరువాత వికారాలు లేనటువంటి వాడు, కర్తృత్వం లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే, తనలో తనని ఏం చేస్తాడంటే, తాను పుట్టించినటువంటి, తనలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ శరీరాల్లోకి తాను కావాలని ఎంటర్ అవుతాడు, తన లోపలికి వస్తాడు. అంటే ఉదాహరణకి మనం దీన్ని ఎలా వస్తాడు అనేటువంటిది ఎలాగంటే, ఉదాహరణకి ఒక మంచి తెల్లనైనటువంటి ట్రాన్స్పరెంట్ స్ఫటికలింగం ఉందనుకోండి, లేకపోతే ఒక ట్రాన్స్పరెంట్ బొమ్మ ఉందనుకోండి, కాళ్ళు చేతులు తయారు చేసినటువంటి ఒక ట్రాన్స్పరెంట్ బొమ్మ ఉందనుకోండి. ఇప్పుడు ఆ బొమ్మలోకి ఒక కాంతి నేను పంపిస్తాను, టార్చ్ లైట్తో, రెడ్ లైటో ఏదో లైట్ నేను పైనుంచి కొడుతున్నాను అనుకోండి. కొట్టేటప్పటికి ఏమవుతుంది, ఆ లైటు ఆ ట్రాన్స్పరెంట్ బొమ్మలోకి వెళ్ళిపోతుంది. ఆ చేతుల్లోకి, ఆ ముక్కులోకి, ఆ కాళ్ళల్లోకి, ఆ బుర్రలోకి, ఆ బొమ్మలో బ్రెయిన్ ఉందనుకోండి, అది కూడా తెల్లగా ఉంది, దాంట్లోకి ఈ లైట్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లైటు పైనుంచి పడుతున్నటువంటి లైటు క్షేత్రజ్ఞుడు. ఈ లోపలికి వచ్చేసినటువంటి లైటు అప్పుడు ఏం చేస్తుంది, ఆ లైటు మొత్తం శరీరం అంతా ఆక్రమించేస్తుంది. ఇప్పుడు ఆ లైటు ఏమిటి అంటే అది జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే, ఇది చెయ్యి అని గ్రహిస్తుంది, ఇవి హ్యాండ్స్, ఇవి కాళ్ళు అని గ్రహిస్తుంది. ఆ జ్ఞానము అంటే ఏంటంటే గ్రహించేటువంటిది జ్ఞానము, తెలుసుకునేటువంటిది జ్ఞానము. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ లైటు ఆ బొమ్మలోకి వచ్చేటప్పటికీ ఇవి చేతులు, ఇవి కాళ్ళు, ఇది గుండె, ఇది బ్రెయిను అని దానిని తెలుసుకుంటూ దానితో కలిసిపోతుంది. ఆ పదార్థాలతో తాను లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. దాంట్లోకి మెర్జ్ అయిపోతుంది, దాంట్లో కలిసిపోతుంది. కలిసిపోయి కలిసిపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే, దానికి ఆ జ్ఞానం కదా, ఆ జ్ఞానానికి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, నేను పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, నేను పైనుంచి వస్తున్నటువంటి జ్ఞానాన్ని, నా జ్ఞానంలో నేను బయట నుంచి వస్తున్నటువంటి నా జ్ఞానంలో శరీరం లేదు, నా జ్ఞానంలో బ్రెయిన్ లేదు, నా జ్ఞానంలో ఏమీ లేదు, నేను పర్ఫెక్ట్ జ్ఞానస్వరూపుణ్ణి అని ఆ జ్ఞానంకి ఉంటుంది. అది శరీరంలోకి వస్తుంది. శరీరంలోకి వచ్చేటప్పటికి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఒక డైమెన్షన్ ఏమిటంటే, నేను పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్నే, నాకు ఈ శరీరంతో సంబంధం లేదు, ఈ బొమ్మతో సంబంధం లేదు, ఈ బొమ్మలో ఉండేటువంటి కాళ్ళు, చేతులు, ముక్కు, మొహం వీటితో నాకేమీ సంబంధం లేదు, నేను ఇందులోకి సరదాగా లోపలికి వచ్చాను అని ఒక పార్ట్ ఉంటుంది. ఇక రెండో పార్ట్ ఏం చేస్తుందంటే, అది ఆ జ్ఞానానికి ఉండేటువంటి లక్షణం అంటే వ్యాపించడం కదా. ఆత్మ అంటే వ్యాపించడం కదా, వ్యాపించిపోతుంది. ఎందులోకి వ్యాపించిపోతుంది, ఆ బొమ్మలో ఉండేటువంటి చేతులు, కాళ్ళు వీటిలన్నిటిలోకి వ్యాపించిపోతుంది. ఇలాగ వ్యాపించిపోయి అప్పుడు ఆ జ్ఞానం, ఇది నా చెయ్యి, ఇది నా ముక్కు, ఇది నా కాలు, ఇది నా బ్రెయిను, ఇది నా గుండె అనేటువంటి నాది అనేటువంటి అహం క్రియ, అప్పుడు నేను అనేటువంటి ఒక భావం ఆ జ్ఞానానికి ఈ బొమ్మలో ఉండేటువంటి అవయవాల్లో కలియడం వల్ల నేను ఈ శరీరము అనుకుంటుంది. అట్ ది సేమ్ టైం అసలైనటువంటి ఆ జ్ఞానానికి నేను పరిపూర్ణమైనటువంటి నిత్యం, సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం, ఆత్మ, సర్వవ్యాపకం, సర్వజ్ఞత్వం, సర్వశక్తి సమన్వితుడు అనేటువంటి భావం ఉంటుంది. ఉండి శరీరంలోకి వచ్చేసేటప్పటికీ ఆ శరీరంతో ఇది తాదాత్మ్యం చెందుతుంది. అప్పుడు ఏమవుతుందండి, అహంక్రియా విమూఢాత్మ. అప్పుడు ఈ శరీరం బాగుంది అని చెప్పి దానితో మోహింపజేయబడుతుంది. దేనితో మోహింపజేయబడుతుంది అంటే, ఈ శరీరం యొక్క ఆకృతులతో, శరీరంలో ఉండేటువంటి వాటిలన్నిటితోనూ కూడా అవన్నీ ఈ లైట్ని ఆకర్షిస్తాయి. లైట్ని అవి ఆకర్షించవు, లైటే వెళ్ళి వాటిని ఆకర్షిస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది అంటే, మనలో ఉండేటువంటి జ్ఞానమే మన శరీరం నేను అనుకుంటూ, నా మనసు నేను అనుకుంటూ, నా మనసులో ఉండేటువంటి జ్ఞానమే చూస్తున్నటువంటి వాటిని నన్ను నేను మోహింపబడుతున్నాను, నేను ఇది చేస్తున్నాను అనుకుంటాడు.
అవేం చెయ్యో పాపం. నీ మనసులో ఉండేటువంటి అజ్ఞానమే వాళ్ళు నన్ను మోహిస్తున్నారు, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, నాకేమో ఇవి అపకారం చేస్తాయి, ఉపకారం చేస్తాయి అనేటువంటిది మనలో ఉండేటువంటి అహం క్రియా విమూఢాత్మ అలాగ మోహింపబడతాడు అమ్మా. ఎవరు? ఆ పురుషుడు, ఆ క్షేత్రజ్ఞుడు అలా మోహింపబడతాడు. అప్పుడు ప్రకృతే గుణేషు, అప్పుడు ప్రకృతి యొక్క గుణాలున్నాయి చూసావా, వాటిల చేత అభివిషజ్యతే, ఆ ప్రకృతిలో ఉండేటువంటి గుణాలు ఎందు ఆసక్తి కలుగుతుంది. అంటే ఏమిటి? ఒక రకమైనటువంటి ఈ ఇంటరాక్షన్ చెయ్యాలి, ఒక రకమైనటువంటి ఆసక్తిని, ఒక క్యూరియాసిటీని డెవలప్ చేసుకుంటాడు. అదేవిధంగా చూసారా, పిల్లలు ఉన్నారనుకోండి, అక్కడ ఏదో పురుగు పాకుతుంది అనుకోండి, పురుగు పాకుతూ ఉంటే వాడు దాని మీద ఆసక్తి పెట్టుకుని దాని వెనకాల వెళ్ళడం, దాన్ని చూస్తూ ఉండడం, దాని గురించి ఏదో అభిప్రాయం ఏర్పరచుకుంటూ ఉంటారు చూసారా, ఆసక్తి ఉంటుంది చూసా, క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీని అభివిషజ్యతే, అది పరిపూర్ణమైనటువంటి మాయలైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానమైనటువంటి అమలమైనటువంటి ఆ జ్ఞానం ఈ శరీరాల్లోకి వచ్చేటప్పటికీ వాటితో ప్రకృతి గుణాలన్నమాట. అంటే ప్రకృతి అంటే ఆ శరీరం, ఆ శరీరంలో ఉండే రకరకాలైనటువంటి గుణాలు, ఈ బాధలు ఇవన్నీ ఉన్నాయి. వాటిలో ఆసక్తి కలవాడైపోతాడు. అయిపోయిన వెంటనే వాడికి ఏమవుతుందంటే కర్త అస్మి, నేను కర్తను అనుకుంటాడు. కానీ ఆ అనుకునేటువంటి వాడిలో ఆ పైనుంచి వస్తున్నటువంటి లైట్లో ఉండే ఆ లైటే ఉంటుంది, ఆ గుణమే దానికి ఉంటుంది. ఉండి అందులో నుంచి వీటిల చేత ఒక ఆసక్తి పొంది నేను కర్తను అనుకుని ఈతి అభిమన్యతే, ఇలాగ అభిమానాన్ని ఏర్పరచుకుంటాడు. అభిమానము, మానము అంటే కొలత, అభి అంటే దీంట్లోకి చేరిపోయి అభిమానము. నా మానము అంటే నేను ఎంత పొడుగున్నా, నేను ఎంత వెడల్పున్నా, నా బ్రెయిన్ ఎంత బరువు ఉంది, నేను ఎంతున్నా, నేను అంతున్నాను, నా దేహం ఇది, నా అభిప్రాయాలు ఇవి అని ఆ పురుషుడే, ఆ క్షేత్రజ్ఞుడే, ఆ పరమాత్మే ఈ దేహాల్లోకి వచ్చి తాను ఒక విధంగా చెప్పాలి రెండుగా విడిపోయి ఒకటి శరీరంతో తాదాత్మ్యం చెందిపోతాడమ్మా. ఇలాగ చెందిపోయినటువంటి ఆ స్వరూపం ఉందే, ఆ పురుషుడున్నాడే, ఆ జ్ఞానం ఉందే, అదే దానినే జీవుడు అంటారు. జీవుడు అంటే పరమాత్మేగా. పరమాత్మ అనేటువంటి వెలిగే శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి శరీరంలో కలిగిపోయి ఈ చేతులు కాళ్ళు నావే అనుకుంటూ ఇలాగా ఆ జీవత్వ భావాన్ని పొందుతాడమ్మా. కాబట్టి దానిని అభిమానము అంటారు, దానినే దేహాభిమానము అంటారు, హృదయాభిమానం అంటారు, మనోభిమానం అంటారు, శరీరాభిమానం అంటారు. ఇలాగ అభిమానాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయమ్మా అని చెప్పిన తర్వాత తేన సంసార పదవీం అవశోభ్యేత్య నిర్వృతః ప్రాసంగికై కర్మదోషై సదసత్ మిశ్రయోనిషు. అమ్మ ఇప్పుడు తేన ఆ అభిమానంచే అంటే ఏమిటి? శరీరంలోకి వచ్చేటువంటి క్షేత్రజ్ఞుడు శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి తేన ఆ అభిమానం చేత. ఏ అభిమానం? అసలైనటువంటి పరమాత్మ యొక్క అభిమానం కాదు, ఈ అభిమానం శరీరంతో తాను తాదాత్మ్యం చెందిపోయి నేను శరీరము అనుకునేటువంటి జ్ఞానంతో వ్యవహరించేటువంటి తేన ఆ అభిమానం చే అవశః, అప్పుడు అవశః దానికి లొంగిపోతాడు, స్వతంత్రుడు అస్వతంత్రుడు అయిపోతాడు. అంటే ఏమిటనమాట? ఇంక స్వతంత్రత పోయింది వాడికి. ఈ లైటు పైనుంచి పడుతున్నటువంటి లైటు మొత్తం అంతా వ్యాపిస్తుంది. కానీ అదే లైట్ శరీరంలోకి వచ్చేటప్పటికి ఏమైపోయింది? శరీరం వరకే పరిమితమైపోయింది. పరిమితమైపోయి నేను శరీరము అనుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ లైటు శరీరాన్ని దాటి మనసుని దాటి మన కష్టసుఖాలను దాటి బయటికి వెళ్ళలేక అవశః అస్వతంత్రుడు అయిపోయాడు. అంటే హీ లాస్ట్ హిజ్ ఫ్రీడమ్. ముక్తి లేకుండా పోయిందనమాట. ముక్తం అంటే వదిలేసుకు బయటికి వెళ్ళిపోవడం అనమాట. కానీ అస్వతంత్రుడు అయిపోయాడు. తర్వాత ఏమైపోయాడు? దానివల్ల అనిర్వృత అమ్మా తేన దాని చేత సంసార పదవి అవశః అస్వతంత్రుడైపోయి అనిర్వృత సుఖం లేకుండా పోయింది. నేను కానిది నేను అనుకున్నప్పుడు అక్కడ సుఖం ఏముంటుంది? ఉదాహరణకి మనం ఎవరింట్లోనూ దూరిపోయాం అనుకోండి, అది మన ఇల్లు కాదు, ఆ ఇంట్లో దూరిపోయిన తర్వాత
మనకి అస్వతంత్రం, మనకి స్వతంత్రత పోయింది, ఎవరింట్లోనూ దూరిపోయి ఆ ఇంట్లో ఉన్నాం. తర్వాత ఏమైపోతుంది, సుఖం ఉండదు. ఇంకా ఏమో ఆ యజమాని వచ్చి గడవట్ అంటాడేమో అని చెప్పి మనం ఎప్పుడూ కూడా భయంగా ఉంటూ ఉంటాం. అదేవిధంగా శరీరంతో ఎప్పుడైతే వీడు తాదాత్మ్యం చెందిపోయిందో ఆ జ్ఞానం, ఆ క్షేత్రజ్ఞ స్వరూపంలో ఉండేటువంటి ఒక వెక్టార్ దాంట్లో వెళ్ళిపోయిందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ నిర్వృత సుఖము లేనివాడై ఉంటాడు. కాబట్టి ఏమిటి, ఇదేదో చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, అది చదువుతుంటే నోరు నొప్పెడుతుంది. ఎవరో చదువుతూ ఉంటారు, మాట అసలు వినిపించి చావదు, ఏదో కుంకం వేయమంటారు, ఇంకోటి అంటారు, ఏమిటో గోల. మరి ఏదో అక్కడికి ఏదో పెద్ద స్వాతంత్రం, ఏం స్వాతంత్రం ఉంది నీకు, ఏమీ స్వాతంత్రం, సుఖం లేని ఉంటుంది. దాన్ని ఏమో పైకి ఏదో నవ్వుకుంటూ ఎప్పుడు వదులుతారా బాబు అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అయిన తర్వాత ప్రాసంగికై, ఇప్పుడు ఏం చేస్తాడంటే దేహము మొదలైనటువంటి ఉన్నాయి, దేహము లోపల ఉండేటువంటివన్నీ ఉన్నాయి, వాటిచే ఇప్పుడు ఈ దేహంలోకి వాడు ఎప్పుడైతే ఎంటర్ అయిపోయాడో అందులో ఆ అవయవాలకు అన్ని అధిష్టాన దేవతలు ఉన్నారు కదా, వాళ్ళు యాక్టివేట్ అయిపోయి ఇలాగ వచ్చినటువంటి ఆ క్షేత్రజ్ఞుల్లో ఒక వెక్టార్ని, ఒక పార్ట్ని వాళ్ళు ఆ దేహంలో ఉండేటువంటి వాళ్ళు పట్టేసుకొని కర్మదోషై, అప్పుడు చేతులు కదపాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, పడుకోవాలనిపిస్తుంది, పరిగెత్తాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది, స్పర్శ జ్ఞానం పొందాలనిపిస్తుంది, పెరగాలనిపిస్తుంది, చావాలనిపిస్తుంది, కొట్టుకోవాలనిపిస్తుంది, నవ్వుకోవాలనిపిస్తుంది. కర్మదోషై, ఈ కర్మల యొక్క దోషాల చేత పడిపోతాడు వాడు. ఎవరు, ఈ లోపలికి వచ్చినటువంటి జీవుడు అని పేరు పొందినటువంటి ఆ పరమాత్మ. అంటే టెంపరీగా దేహంతో తాదాత్మ్యం చెందడం వల్ల, ఆ జ్ఞానం దేహంతో తాదాత్మ్యం చెందడం వల్ల కర్మలు పట్టుకున్న తర్వాత అసతు మిశ్రమయోనిషు, ఇలాగెప్పుడైతే కర్మలు చేస్తూ ఉంటాడో, ఈ కర్మలు చేస్తూ ఉండడం వల్ల మొన్నేమో సత్ కొన్ని మంచి పనులు చేస్తాడు, కొన్ని అసత్ చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఇలాగ మంచి చెడులు అనేటువంటి కర్మలలో ఉండి దానివల్ల వచ్చినటువంటి కర్మ ఫలితాలు ఉన్నాయా, ఆ కర్మల యొక్క ఫలాలు ఉన్నాయే, ఆ కర్మల యొక్క ఫలాలే జన్మలకి కారణమవుతూ ఉంటుందమ్మా. ఎవరికి, ఈ శరీరానికి కాదు, శరీరమే నేననుకుంటూ కర్మలు శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి మనసులో దూరిపోయి తానే మనసయ్యి ఆ ఉండేటువంటి ఆ ప్రజ్ఞ ఉందే, ఆ నేను అనే ఆ మిథ్యా నేను, అజ్ఞానంతో కూడుకున్నటువంటి జీవుడు, ఆ జీవుడు మిశ్రమ జన్మలయందు సంసార పదవీ, సంసార చక్రం, పదవీం అంటే చక్రం అన్నమాట, ఆ సంసార చక్రం అభ్యేతి పొందుతూ ఉంటాడమ్మా అన్నాడు. ఇది ఇంత క్లియర్గా ఆయన చెప్పాడు. ఇదే విషయాన్ని భగవాన్ రమణ మహర్షి కూడా ఏమిటంటే, ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, స్వామి నాకు దుఃఖం కలిగింది, నాకు సుఖం కలిగింది, నాకు ఇది కావాలి అది కావాలి అని అన్నప్పుడు నువ్వెవరు అంటారు, నేను ఎవరో తెలుసుకున్నావా, సుఖపడేటువంటిది ఎవరు, దుఃఖపడేటువంటిది ఎవరు, పెరుగుతున్నది ఎవరు, ఆ అసలైనటువంటి నేను తెలుసుకో. ఇప్పుడు మనం మళ్ళీ ఎగ్జాంపుల్కి వెళ్తే, పైనుంచి పడుతున్నటువంటి లైట్, పైనుంచి పడుతున్నటువంటి కాంతి పుంజం, అది అసలైనటువంటి నేను. ఆ నేను ఈ బొమ్మలోకి వచ్చినప్పుడు బొమ్మలో ఉండేటువంటి సమస్తమైనటువంటి అవయవాల్లోకి తాను వెళ్ళిపోయి వాటిల్లోకి దూరిపోయి, అప్పుడు అది జ్ఞానస్వరూపం కాబట్టి నా చెయ్యి, నా కాలు, నా బుర్ర, నా ఇది అని చెప్పి నాది నాది నాది, నా అభిప్రాయాలు, నా పదవి, నా ఇది, నా డబ్బు అనేటువంటి ఒకనొక పదవిలోకి, ఒక స్టేట్లోకి, ఒక స్థితి, పదవి అంటే ఒక స్టేట్ ఆఫ్ ఎఫర్ట్స్లోకి అది వెళ్ళిపోతుంది. అలాగ వెళ్ళిపోయినటువంటి ఆ జ్ఞాన స్వరూపుణ్ణి జీవుడు అంటారు. కానీ ఆ లైట్ మాత్రం లైట్ అలాగే ఉందిగా, ఆ లైట్లో ప్రాబ్లం ఏం లేదు. ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ ఏం లేదు. మనకి కరెంట్ లోపలికి వస్తుంది అనుకోండి, కరెంట్ లోపలికి వస్తున్నప్పుడు కరెంట్ కిందే ఉంటుంది. కానీ కరెంటు ఏ ఫ్యాన్లోకి వెళ్ళి ఆ మోటార్ని ఇది చేసేట మోటార్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ కరెంట్ ఏమనుకుంటే, నేను మోటార్లోకి వచ్చి నేను తిరుగుతూ నేను ఫ్యాన్లా తిరుగుతున్నాను అనుకుంటుంది. కానీ అట్ ది సేమ్ టైం ఆ కరెంటుకి తెలుసు, నేను కరెంటు ఈ మ్యాటర్లోకి నేను వచ్చినప్పుడు ఈ మ్యాటర్ యొక్క గుణాలని బట్టి, దాన్నే ప్రకృతైర్గుణై, ఆ గుణాలను బట్టి అవి తిరుగుతూ ఉంటాయి అనేటువంటి జ్ఞానం
అక్కడ ఉండేటువంటి కరెంటుకి ఉండదు. అదేవిధంగా ఈ జీవుడికి నేను పరమాత్మను, నేను క్షేత్రజ్ఞుణ్ణి అనేటువంటిది వాడు మర్చిపోయి ఈ శరీర వ్యవస్థలో ఉండేటువంటి ఆకర్షణలకి, మోహాలకి లొంగిపోయి అహంకార క్రియా విమూఢాత్మ, విమూఢము, హీ బికమ్స్ ఫూలిష్ అని చెప్పి, అలాగా ప్రాసంగికై కర్మదోషై ఏ కర్మ చేసినా అవి దోషయుక్తమవుతూనే ఉంటాయి. అంటే పాపాలు అని కాదండి, దోషములు అంటే నీవు అసలైనటువంటి జ్ఞానస్వరూపుడికి కర్మలేం లేవు. కానీ శరీరంతో తాదాత్మ్యం చెంపేటప్పటికి అప్పుడు శరీరంతో కలిసిపోవడమే దోషం. కాబట్టి ఆ దోషం వల్ల కర్మలు, ఆ కర్మల వల్ల మిశ్రమ యోనిషు, రకరకాలైనటువంటి యోనుల్లో పుడుతూ ఉంటారమ్మా అని చెప్పిన తరువాత 4వ శ్లోకం, అర్ధేయ విద్యమానేపి సంస్కృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమో యథా అని చెప్పాడు. ఆ శ్లోకం యొక్క వివరణ రేపటి కార్యక్రమంలో చూద్దాం.